సో దేవుణ్ణి సమర్థించే అవసరత లేదు మనిషి నుంచి. కానీ మనిషికి, మనకు, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే, ఆయన మార్గాన్ని, ఆయన దృక్పథాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రజలు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాలి. అలా చెప్పటానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ వాడబడినటువంటి పదం బైబిల్ గ్రంథంలో అపలోగియా అన్న పదం. అపలోగియా అనంటే టు గివ్ రీజన్, కారణం చెప్పటం, హేతువు చూపించటం. మన దేవుడు హేతువు ఇచ్చే దేవుడు, హేతువు ఇవ్వమని చెప్పే దేవుడు. గుడ్డిగా నమ్మండి అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. ఈరోజు ఈ ఉదయం యువతులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో నుండే ప్రిపేర్ అవ్వాలి. దేవుని వాక్యం మనకు ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి. గట్టిగా మనం దాని మీద నిలబడగలగాలి. అందుకనే మనం దేవుని వాక్యంలో నుంచే అసలు ఎందుకు మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడం కోసం 1 పేతురు పత్రిక తీయండి. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని హేతువు అడుగుతారు. హేతువు అడిగేవారు ఉంటారు. హేతువు అడిగితే నాకు తెలీదు, ఇది నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోవటం ఒక పద్ధతి. కానీ అడిగిన ప్రతి వారికి చెప్పమని దేవుని వాక్యం చెబుతుంది. హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. చాలామంది ఈరోజు క్రీస్తు యొక్క అనుచరులను అపనిందల పాలు, లేకపోతే అభాండాలు వేయటం, క్రీస్తును 3 మేకులు పీక్కోలేని వాడని, శవమని, మనం చెబుతున్నది శవవార్త అని, ఇది సువార్త కాదు శవవార్త అంటారు. కొందరు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు, ఇంకొందరు జాకెట్ క్రైస్తవులు అంటారు, ఇంకొందరు వేరువేరు పదాలతో వేరువేరు రకాలుగా మనల్ని పిలుస్తారు. పిలవటానికి గల కారణం మీకు తెలుసు. అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రావు, కాబట్టి వాళ్ళని చూసి అలా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, శ్రేష్టమైనటువంటి ఈ మార్గం, నిజమైన మానవత అనేటువంటి మార్గం, ఆ మార్గానికి మనకున్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణకు హేతువు ఇవ్వాలి. హేతువు అడిగినప్పుడు చెప్పాలి. దానికి